రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. అలాంటిది కూటమి పార్టీ నేతలు ఒక స్థలం ఖాళీ చేయించడానికి మాత్రం వైసీపీ చోటా నేతకు సుపారీ ఇవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పుడు విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు వెన్నుపోటు దినోత్సవం అంటూ వైసీపీ, మరోవైపు ఏడాది పాలన అదరహో అంటూ కూటమి పార్టీలు సంబరాలు చేసుకుంటున్న తరుణంలో ఈ భాగోతం బయటపడడం గమనార్హం. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడి ఉండనే ఉంది. నగర పోలీస్ కమిషనర్ సంకబ్రత బాగ్చి హెచ్చరికలు బేఖాతరు చేస్తూ తూర్పులో కొంతకాలం తర్వాత రౌడీ షీటర్లు పేట్రేగిపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసుల కౌన్సిలింగ్ పనిచేయడం లేదని పలువురు మండిపడుతున్నారు. విశాఖ తూర్పులో రావణ కష్టంలా రగులుతున్న వ్యవహారం ఏది అంటే శాంతి ఆశ్రమం భూముల వివాదమనే చెప్పాలి. సంవత్సరాలు దశాబ్దాలు గడుస్తున్నా సరే ఈ భూముల వివాదం మాత్రం ఒక కొలిక్కి రావడం లేదు. కింది కోర్టు పై కోర్టు అంటూ రెండు వర్గాలు కేసుల మీద కేసులు వేసుకొని కత్తులు దూసుకుంటున్నాయి. తాజాగా కూటమి పార్టీ నేతలు వైసీపీ తూర్పు నియోజకవర్గంలో ఒక చోటా నేతకు సుపారీ ఇవ్వడం గమనార్హం. అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష హోదా కూడా కరువైన వైసీపీ శరణ కోరడం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. శాంతి ఆశ్రమంలో ఒక ఉన్నత పాఠశాల, బదిరుల పాఠశాల నిర్వహిస్తున్నారు. ఇంత సేవాభావంతో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు పరిష్కారం కాని ఈ భూముల వివాదం తీరని తలనొప్పిగా మారిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జరిగిన దాడి ఉదంతంపై నగర సిపి కన్నెర్ర చేయడంతో రౌడీ షీటర్లు ప్రస్తుతం జైల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. రౌడీ షీటర్లు ఇంతగా రెచ్చిపోయారు అంటే పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు నిద్రపోతున్నాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. లాసన్స్ బై కాలనీ బీచ్ రోడ్డులో ఉన్న శాంతి ఆశ్రమం వద్ద భూ వివాదానికి సంబంధించి ఎంవీపీ పోలీస్ స్టేషన్లో 2 కౌంటర్ కేసులు నమోదు చేయడం తెలిసింది. వైసీపీ చోటా నేత పురమాయించడంతో విశాఖ రౌడీ షీటర్ చిట్టి మాము గ్యాంగ్ కి చెందిన వ్యక్తులు ఆశ్రమంలోకి వచ్చి చంపేస్తామని బెదిరింపులు చేసి ఆశ్రమంలోని స్వామీజీ స్టేజ్ ను ధ్వంసం చేసి రాళ్లు, బీరు బాటిళ్లతో దాడి చేసినట్లు శాంతి ఆశ్రమం ప్రాపర్టీ మేనేజర్ కె రవిప్రసాద్ గత నెలలో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమానితులుగా జ్యోతి, రఘు, ఉదయ్, కిరణ్, ప్రశాంత్, సాయి, ఫకీర్, క్రాంతి తదితరులు గుర్తించబడ్డారు. అలాగే ఆశ్రమం ప్రాపర్టీ మేనేజర్ కె రవిప్రసాద్, అనకాపల్లికి చెందిన రౌడీ షీటర్ పెంటకోట మధు, వెంకట్, లక్ష్మణ్, మోషిన్, శంకారావు, రాజేశ్వరి, దుర్గాప్రసాద్, రాజు తదితరులతో కలిసి రాళ్లు, బీర్ బాటిళ్లతో తన మీద, తన కుటుంబ సభ్యుల మీద దాడి చేశారని గాజుల గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడి కూడా అదే వివాదాస్పద స్థలంలో జరగడం విశేషం. దీంతో ఈ 2 కేసులలో 10 మంది నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించామని ఎంవీపీ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు. నగర సిపి ఎంతగా మొత్తుకుంటున్నా సరే రౌడీ షీటర్లు ఏదో ఒక మూల అలజడి సృష్టించడం ఆందోళన కలిగిస్తుంది. వాస్తవానికి ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి ఆదివారం సిఐ లేదా ఎస్ఐ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్నారు. అలాగే టాస్క్ ఫోర్స్ స్టేషన్లో కూడా వీరికి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ నామమాత్రంగా జరుగుతుందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ రౌడీ షీటర్లలో ఏమాత్రం పరివర్తన తీసుకురావడం లేదనే చెప్పాలి. రౌడీ షీటర్లు ప్రశాంతంగా ఉన్నారులే అనుకుంటున్న తరుణంలో శాంతి ఆశ్రమంలో రగడ సృష్టించడం ప్రజల్లో అలజడి రేపిందనే చెప్పాలి. కొందరు రౌడీ షీటర్లు బంధువుల మీద కూడా దాడులు చేస్తూ హల్చల్ చేయడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ కౌన్సిలింగ్ చేస్తున్నారు. గౌరవనీయులైన సిపి సారు ఉత్తర్వుల ప్రకారము వారము ప్రతి సండే రౌడీ షీట్లకి కౌన్సిలింగ్ చేస్తాము. కౌన్సిలింగ్లో భాగంగా వారు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నా, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్లోని వాళ్ళున్నా, లేకపోతే గాంజా కన్జ్యూమింగ్ ఇట్లాంటి ఏ యాక్టివిటీస్లోనైనా వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తాం. అదేవిధంగా ఏమైనా కేసెస్లోని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే పీడీ యాక్ట్స్, అదే గాంజా కేసుల్లో కానీ ఇన్వాల్వ్మెంట్ అయితే పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్లు ఓపెన్ చేస్తామనేసి చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని చెప్పి వాళ్ళని హెచ్చరించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకుండాను ప్రతి వారము వారికి కౌన్సిలింగ్ ఇస్తుంటాం.
అయితే ఆ కౌన్సిలింగ్లో భాగంగా ఈ మా దగ్గర ఉన్నటువంటి రౌడీ షీట్స్ అవుట్ ఆఫ్ 19లో ఇద్దరేమొచ్చి వాళ్ళు యాక్టివ్ రౌడీ షీట్స్ సీజేలో ఉన్నారు. ఇద్దరేమొచ్చి హెల్త్ ఇష్యూస్ వలన రాలేకపోయారు. మిగతా వాళ్ళంతా ప్రెజెంట్. వారికి ప్రతి వారం కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకుండాను గట్టిగా కౌన్సిలింగ్ ఇస్తున్నాం. వాళ్ళ మార్పులు వచ్చింది కాబట్టి ఎటువంటి యాక్టివిటీస్లోని వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. ఒకవేళ ఏదైనా వాళ్ళు యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద ఏమొచ్చి పిట్ అండ్ డిపీస్ యాక్ట్లు ఓపెన్ చేస్తామనేసి చెప్పి ఇదివరకు ఆల్రెడీ పిట్ అండ్ డిపీస్ యాక్ట్లో సీజేలో 1 year ఇంప్రిజన్మెంట్లో ఉన్నారు. 4 ద్వారకా పోలీస్ స్టేషన్, దీంట్లో 19 మంది రౌడీ షీట్లు మా దగ్గర ఉన్నారు డిఫరెంట్ కేసుల్లో. అందరూ ఇప్పుడు ఈ రోజేమొచ్చి 15 మంది హాజరయ్యారు. 2 సీజేల్లో ఉన్నారు. ఇద్దరేమొచ్చి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టంట్స్ ఉన్నాయి, అందువల్ల వాళ్ళు మెడికల్ ప్రాబ్లం 15 మంది హాజరయ్యారు.